వాళ్ళకి అన్ని అడ్డంకులే. చేయాలనుకున్న వాళ్ళకి ఏది అడ్డం కానే కాదు. ఎంత దూరమైనా దేవుని పని కోసం సాగే మనసు ఉండాలి. ఎందుకు వెళ్ళాడు ఆయన ఆ దరికి? సముద్రం దాటిన తర్వాత ఏం జరిగింది? ఆయన దగ్గరకు రోగులు వచ్చారు. సముద్రం దాటిన తర్వాత ఆయన యొద్దకు రోగులు వచ్చారు. యేసు ప్రభు వారు ఏ ఊరు వెళ్ళినా ఆయన వచ్చాడన్న వర్తమానం వినబడిన వెంటనే అక్కడ జరుగుతున్న సంఘటనలు ఏంటంటే ఆయన దగ్గరకు ముందు రోగులు వస్తారు. దేనికి? వారి రోగాలు బాగు చేసుకోవడం కోసం, నయం చేసుకోవడం కోసం. ఆయన సేవ ప్రారంభించినప్పటి నుండి ఆయన సేవలో ఒక భాగం ఏంటంటే రోగులను బాగు చేయటం. ఆయన ఎలాగ బాగు చేశారంటే ఆయన మాట ద్వారా, ఆయన శక్తి ద్వారా రోగులను బాగు చేశారు. ఆయన మహిమ ద్వారా రోగులను బాగు చేసేవారు. ఇప్పుడున్న హాస్పిటల్స్ అప్పుడు లేవుగా. అన్ని నాటు వైద్యులు ఉన్నారు, కానీ అన్ని రోగాలు బాగు చేయగలిగిన సామర్థ్యం కలిగిన వారు ఎవరు లేరు. ప్రభువారు వచ్చిన తర్వాత ఆయన సేవలో భాగంగా కనికరించి రోగులను బాగు చేశారు. ఆయన వైద్యం కాదు, శక్తి చేత, ఆయన శక్తి చేత రోగులను బాగు చేశారు. అందుకని రోగులు వచ్చారు. ఇప్పుడు సముద్రం దాటి ఆ దరికి ఎందుకు వెళ్ళారు ఆయన? ఇప్పుడు అక్కడ కూడా రోగులు ఉన్నారు, వారిని కూడా బాగు చేయాలి అని అర్థం అన్నమాట. కారణం లేకుండా ఆయన అడుగు పెట్టరు. ఎక్కడికి కారణం ఉంటుంది ఖచ్చితంగా. రోగాలు అనేవి మనుషులకు ఎప్పుడైతే మనిషి శాపం పొందాడో అప్పటి నుంచే మొదలైనవి రోగాలు. దాని బీజం అప్పుడు పడింది. పరిపూర్ణంగా బాగు చేసేవారు ఎవరు లేరు. యేసుప్రభు వారు వచ్చేవారు. యేసుప్రభు వారు వచ్చిన తర్వాత ఆయన దగ్గరికి వచ్చిన రోగులందరినీ ఆయన బాగు చేశాడు. ఒక్కరిని కూడా దానికి పంపించలేదు. ఎందుకు అంటే రోగంతో బాధపడుతూ ఉంటే ఆయన చూడలేక కనికరించి అని పలు